అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన క్లాస్ ఏంటంటే హౌ టు ఓపెన్ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ హౌ టు క్లోజ్ ద టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ మనం టాలీ ఓపెన్ అయిన తర్వాత కనిపించేటటువంటి ఫస్ట్ స్క్రీన్ ఏంటి, ఆ స్క్రీన్ మనం ఏ నేమ్స్తో పిలుస్తాము, ఆ నేమ్స్ ఏ నేమ్స్తో పిలుస్తాము, వాటి యొక్క యూసెస్ ఏంటి అనే పాయింట్స్ డిస్కస్ చేస్తూ, దాని తర్వాత టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ఫైల్ మనం క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్ని సెలెక్ట్ చేయాలి అంటే ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, సో అదేవిధంగా ఒక ఫైల్ని మనం క్లోజ్ చేయాలి అంటే ఎలా చేయాలి, సెట్ చేయాలంటే ఎలా చేయాలి, తర్వాత క్రియేట్ చేసినటువంటి ఫైల్ని ఆల్టరేషన్ చేయాలంటే ఎలా చేయాలి, తర్వాత డెలీషన్ చేయాలంటే ఎలా చేయాలి. సో ఈ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఓకే, పాయింట్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. బట్ మనకి లాస్ట్ 2 క్లాసెస్ కూడా ఓన్లీ థియరిటికల్ క్లాసెస్ మాత్రమే చెప్పాము. ప్లస్ ప్రెసెంట్ ఈ రోజు నుంచి చెప్పేటటువంటి క్లాసెస్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీట్గా అబ్జర్వ్ చేయండి, లిజన్ చేయండి, నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే మనం ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకి టాలీ ఐకాన్ అనేది ఉంది కదండి డెస్క్టాప్ పైన. సో సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనకి డెస్క్టాప్ పైన ఈ ఐకాన్తో మన యొక్క టాలీ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుంటాము. బట్ ఈ ఐకాన్ పైన మౌస్తో మనం లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని ఇచ్చినా మనకి ఓపెన్ అవుతుంది. లేదు అంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుందండి. సో టాలీని మనం ఐకాన్ని త్రీ వేస్లో మనం ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే మౌస్తో ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేసినాము అంటే లెఫ్ట్ బటన్తో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేదు అంటే సింగిల్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుంది. లేదంటే మౌస్తో ఐకాన్ పైన రైట్ క్లిక్ చేసాము అంటే ఓపెన్ అని ఇచ్చినా ఓపెన్ అవుతుంది అండి. 3 వేస్లో మనం ఎలా అయినా టాలీ ఓపెన్ చేసుకోవచ్చు అండి. బట్ ఆల్మోస్ట్ అందరికీ మౌస్ హ్యాండ్లింగ్ ఐడియా ఉంటుంది కాబట్టి ఐకాన్ పైన మౌస్తో మనం లెఫ్ట్ డబుల్ టైం క్లిక్ చేసాము అంటే మనకి టాలీ ఇంకా వెల్కమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మొత్తం మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటుందండి. సో ఈ 4 ఆప్షన్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ అంటే అర్థం ఏంటి అంటే ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం ఈ టాలీ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకోవడం కోసము, అదేవిధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి అమౌంట్ కంపెనీ వాళ్ళకి పే చేయకుండా మన టాలీ యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ యూస్ చేస్తామండి. బట్ ఇక నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే యాక్టివ్ న్యూ లైసెన్స్ అండి. సో యాక్టివ్ న్యూ లైసెన్స్ అంటే ఏంటి అంటే సేమ్ మన టాలీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివ్ న్యూ లైసెన్స్ పని క్లిక్ చేసాము అంటే కంపెనీ పర్మిషన్తో ఒక 9 డిజిట్స్ సీరియల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ సీరియల్ నెంబర్ మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే టాలీ మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం టాలీలో బిజినెస్ సంబంధించినటువంటి అకౌంటింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుందండి. సో సార్ ఇక్కడైనా మనం పర్మిషన్ లేకుండా టాలీ ఓపెన్ చేసుకుని అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ వచ్చేసి లైసెన్స్ తీసుకోవాలి, 9 డిజిట్ సీరియల్ నెంబర్ ఇస్తే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ 9 డిజిట్ సీరియల్ నెంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తేనే టాలీ మనం యూజ్ చేసేదానికి పాసిబిలిటీ ఉందని చెప్పారు. బట్ రెండింటికి వేరియన్స్ ఏంటి, రెండింటిలో ఏమైనా అకౌంట్స్ వేరియేషన్ ఉంటుందంటే ఏం ఉండదండి. ఎడ్యుకేషన్ మోడ్లో అయినా లైసెన్సర్ మోడ్లో అయినా వర్క్ అనేది సేమ్గానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్స్ ఏం లేదు. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి వర్కింగ్ ఓన్లీ 3 డేట్స్ అండి. అంటే అకౌంటెంట్గా మనం డేట్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలండి. అంటే ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో ప్రతిరోజు జరుగుతుందండి. 1st నుంచి 31st మార్చి వరకు ఎవ్రీ డే కూడా మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రికార్డ్ చేయడం కోసం మనం డేట్స్ అనేది ఖచ్చితంగా ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు యూస్ చేయాలి. అది వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో మనకి అన్ని డేట్స్ వర్క్ అవ్వదండి. ఓన్లీ 3 డేట్సే వర్క్ అవుతుంది ఎవ్రీ మంత్ కూడా. అదేంటి అంటే 1st, 2nd, 31st 3 డేట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. రిమైనింగ్ ఏ డేట్లో కూడా మన అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి అని మనం డేట్స్ ఎంటర్ చేస్తే ఆ ఎడ్యుకేషన్ మోడ్లో ఓపెన్ అయినటువంటి టాలీ సాఫ్ట్వేర్లో మనకి డేట్స్ అనేది
యాక్సెప్ట్ చేయదండి. అందువల్ల దాన్ని లెర్నింగ్ పర్పస్ అని తీసుకుంటున్నాం. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోమని చేసేసుకోవచ్చు. బట్ ఆటోమేటిక్గా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే బట్ ఇది 3 డేట్స్ వర్క్ అవుతుందంటే ఇందులో ఏమో అన్ని డేట్స్ వర్క్ అవుతుందని కదా దాని అర్థము. అంటే ఫస్ట్ నుంచి 31st వరకు అన్ని డేట్స్ వర్క్ అవుతుంది కాబట్టి ఇది బిజినెస్ పర్పస్కి మనం యూస్ చేస్తాం. సో లెర్నింగ్ స్టేజ్లో ఈ దీంట్లో మనం ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకున్నాము అంటే మనం ఎక్కడైనా జాబ్లో లైవ్గా జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ వర్క్ యాక్టివ్ లైసెన్స్ మోడ్ మనం వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఇది వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్కి యాక్టివ్ న్యూ లైసెన్స్ మోడ్కి ఉన్నటువంటి తేడా. సో ఈ రెండు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీయాక్టివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఇయర్లీ వన్స్ మనం రెన్యువల్ చేసుకోవాలి. ఒరిజినల్ సాఫ్ట్వేర్ కానీ మనం కొన్నాము అంటే అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసుకొని రెన్యువల్ ప్రాసెస్ అనేది చేసేసుకుంటామండి. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అండి. నెట్వర్క్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చండి. అంటే మనకి ఏంటి, మనం కొనకుండా డైరెక్ట్గా మనం ఆన్లైన్ ద్వారా టాలీ అకౌంట్స్ కూడా మనం చేసేసుకోవచ్చండి. సో దానికోసం ఇది యూజ్ చేస్తారు. ప్రజెంట్ మనకి రెండు నీట్ కాదు, మనకి ఇది కూడా ప్రజెంట్ లైవ్ కాదు కాబట్టి మన వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ టాలీ వెల్కమ్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఈ 4 ఆప్షన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తామని. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కూడా మీరు ఖచ్చితంగా మీరు అడగచ్చు. నేను రియాక్ట్ అనేది అవుతానండి. సో ప్రజెంట్ మనం కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ పైన మౌస్తో మనం క్లిక్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి. సో మనకు ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసేసాం కాబట్టి డిఫాల్ట్గా ఒక ఫైల్ అనేది ఇక్కడ మనకి యాక్టివేషన్లో కనబడుతుంది. దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ టాలీ. ఈ స్క్రీన్ మనం ఏ నేమ్తో పిలుస్తాము అంటే హోమ్ పేజ్ ఆఫ్ టాలీ అనే నేమ్తో పిలుస్తామండి. దీన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాము అంటే 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఆ 5 పార్ట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. సో మీకు దానికంటే ముందు నేను ఒక నోట్స్ అనేది చూపిస్తానండి. సో ఇక్కడ చూసారా, ద హోమ్ పేజ్ ఆఫ్ టాలీ అనేది మనకి ఈ స్క్రీన్ షాట్ కూడా మనం ఇక్కడ పెట్టున్నాము. సో మనం దీన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాము అంటే ఇక్కడ మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసామండి. 7 కాదండి, 5. అంటే ప్రీవియస్లో వచ్చేసి మనకి 7 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 5 పార్ట్సే ఉంటుంది మనకి. సో మనం 5 పార్ట్స్గా దాన్ని డివైడ్ చేస్తామండి. అదేంటి అంటే ఒకటి టైటిల్ బార్ అని, నెక్స్ట్ హారిజెంటల్ టూల్ బార్ అని, నెక్స్ట్ టెక్స్ట్ ఆర్ వర్క్ ఏరియా అని, స్టేటస్ బార్ అని, బటన్స్ బార్ అని మొత్తం అని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. సో మీకు ఇక్కడ ఈజీగా కనబడుతుంది స్క్రీన్ షాట్లు ఏమేమి ఉన్నాయి అనేసి. సో మీరు ఇక్కడ చూద్దామండి, సాఫ్ట్వేర్లో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ టైటిల్ బార్ అండి, మనం ప్రెజెంట్ వచ్చేసి ఏ వెర్షన్ యూస్ చేస్తున్నాం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటే ఈ యొక్క టైటిల్ బార్ అని ఉంటుంది. ఈ టైటిల్ బార్లో అది లైసెన్స్డ్ మోడా లేదంటే ఎడ్యుకేషన్ మోడ్ అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుందండి. సో దీంట్లో కూడా మళ్ళీ మనకి గోల్డ్ అని, సిల్వర్ అని, డైమండ్ అని 3 రకాలు ఉన్నాయి. ఒరిజినల్ యాక్టివ్ లైసెన్స్ మోడ్లో అయితే అది మనం థియరిటికల్గా మీరు నోట్స్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని వచ్చేసి హారిజెంటల్ టూల్ బార్ అంటాం. ఆ హారిజెంటల్ టూల్ బార్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే క్విక్ యాక్సెస్ షార్ట్ కట్ కీస్ అనేది మనకి హారిజెంటల్ టూల్ బార్లో ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ యాక్సెస్ పర్పస్ కోసం డిఫాల్ట్గా ఇక్కడ మనకి కొన్ని షార్ట్ కట్ కీస్ ఇచ్చారు. ఆ షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసి మనం వర్క్ అనేది క్విక్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. కమింగ్ టాపిక్స్లో మనం ఈ ఆప్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది మేము మామూలుగా మీకు మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్ ఉంటుంది. దట్ ఈస్ హారిజెంటల్ టూల్ బార్ అంటాము, టైటిల్ బార్ అంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం స్క్రీన్ మనం వర్క్ ఏరియా ఆర్ మెయిన్ ఏరియా అనేసి మనం తీసేసుకుంటాము. బట్ ఈ వర్క్ ఏరియా మెయిన్ ఏరియా అగైన్ మళ్ళీ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. ఇది కంపెనీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ అని, ఇది గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో ఇందులో ఫస్ట్ మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మన ఫైనాన్షియల్ ఏ ఫైనాన్షియల్లో ఉన్నాము అనే ఇన్ఫర్మేషన్ యొక్క కరెంట్ పీరియడ్లో ఉంటుంది. ఆ ఫైనాన్షియల్లో మనం ఏ రోజు నుంచి అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఫైల్ నేమ్ అనేది ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫైల్లో మనం ఎండ్ ఏ డేట్లో ఎంట్రీ వేసాము అనేటటువంటిది కూడా డేట్ రూపంలో మనకి ఉంటుందండి. ఇది కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి స్క్రీన్ అండి. ఇది గేట్వే ఆఫ్ టాలీ అండి. సో గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అనేది టోటల్ కంట్రోలింగ్ ఆఫ్ టాలీ. టాలీలో మనం ఏ ఇన్పుట్ ఎంటర్ చేయాలి అన్నా, ఏ అవుట్పుట్ డిస్ప్లే చేసి చూడాలి అన్నా టోటల్గా ఈ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం యూస్ చేసి ఇన్పుట్ ఎంటర్ చేయడానికైనా, అవుట్పుట్ ఎంటర్ చేయడానికైనా ఇక్కడ ఉన్నటువంటి గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ మనం యూస్ చేస్తాం కాబట్టి టోటల్ కంట్రోలింగ్ స్క్రీన్ ఈ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అండి. సో ఈ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అగైన్ మళ్ళీ మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి మాస్టర్స్ అని, ట్రాన్సాక్షన్స్ అని, యూటిలిటీస్ అని, రిపోర్ట్స్ అండి. సో ఈ 4ని మనం
యూస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మాస్టర్స్ అంటే క్రియేషన్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని తీసుకుంటాము. ట్రాన్సాక్షన్స్ అంటే వాచర్ క్రియేషన్స్ అని తీసేసుకుంటాము. యుటిలిటీస్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అండి, బ్యాంకింగ్ పర్పస్ కోసం స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత రిపోర్ట్స్ అండి, రిజల్ట్స్ అండి, అవుట్పుట్ పర్పస్ కోసం ఈ రిపోర్ట్స్ అనేది మనం యూస్ చేస్తారు. సో మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యుటిలిటీస్ అండ్ రిపోర్ట్స్. మనకి మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ఈ స్క్రీన్స్లోనే మనం వర్క్ చేస్తుంటాము. వన్ బై వన్ స్క్రీన్ మనం డిస్కస్ చేద్దామండి. దట్ ఈస్ వర్క్ ఏరియా ఆర్ మెయిన్ ఏరియా అని మనం తీసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద కనిపించేటటువంటి స్క్రీన్ ఏంటి అంటే టాస్క్ బార్ అంటామండి. ఇది అట్ ఏ టైం అనదర్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకోవడానికి ఈ టాస్క్ బార్ అనేది మనం యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు టాలీ ఓపెన్లో ఉందండి. సో టాలీ కాకుండా నాకు ఏం కావాలి, ఏదైనా వర్డ్ కావాలనుకోండి, ఎగ్జాంపుల్ ఎక్సెల్ కావాలనుకోండి, నెట్ కావాలనుకోండి, మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసాము అంటే వేరే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన నెట్లో కూడా లాగిన్ చేసి మన వర్క్ అనేది మనం చేసేసుకోవచ్చు అండి. టాలీ ఆన్లోనే ఉంటుంది, క్లోజ్ అవ్వదండి, మనం ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏ స్క్రీన్ కావాలంటే ఆ స్క్రీన్ కావాలనుకుంటే ఆల్ట్ ట్యాబ్ పట్టుకున్నామని చూడండి. ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో ట్యాబ్ యూజ్ చేసాము అంటే ఇక్కడ మూవ్ అవుతుంది. మనకు మూవ్ అయినప్పుడు ఏ స్క్రీన్ కావాలంటే ఆ స్క్రీన్ని హైలైట్ చేసిన తర్వాత మనం ఆల్ట్ వదిలేసాము అంటే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ మనకి ఓపెన్ అయిపోతుంది. సో కాబట్టి ఒక స్క్రీన్లో ఆన్లో ఉండంగానే అనదర్ అప్లికేషన్స్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టాస్క్ బార్ అనేది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ యొక్క బటన్స్ బార్ అంటాము. ఈ బటన్స్ బార్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి వర్టికల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏ స్క్రీన్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ స్క్రీన్కి రిలేటెడ్గా మనకి ఇక్కడ ఈ బటన్స్ బార్లో మనకి షార్ట్ కట్ కీస్ అనేది హైలైట్ అవుతుందండి. సో కాబట్టి ఈ బటన్స్ బార్ని మనం ఎక్కువగా యూస్ చేస్తే షార్ట్ కట్ కీస్ అన్ని కూడా స్క్రీన్ రిలేటెడ్గా బటన్స్ బార్లో ఉంటుంది. ఆ షార్ట్ కట్ కీస్ని యూస్ చేసి మన ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం ఈజీగా యాక్సెస్ అనేది మనం చేసుకోవచ్చు. అందుకోసం బటన్స్ బార్ అనేది యూస్ చేస్తారండి. సో దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ టాలీ. ఓకే, దే ఆర్ 5 పార్ట్స్. ఒకటి టైటిల్ బార్, హారిజంటల్ టూల్ బార్, వర్క్ ఏరియా ఆర్ మెయిన్ ఏరియా, నెక్స్ట్ టాస్క్ బార్ అండ్ బటన్స్ బార్ అని 5 పార్ట్స్గా డివైడ్ చేసామండి. సో దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ టాలీ. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఇది ఆటోమేటిక్గా నేను క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఎగ్జాంపుల్ చూసారు కదా, ఈ స్క్రీన్లో ఆ పార్ట్స్ అన్ని కూడా ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే అది ఐడియా వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్గా ఇక్కడ నోట్ అని పెట్టి ఒక పాయింట్ ఇచ్చానండి. ఏంటి ఇది స్పెసిఫిక్గా ఎందుకు ఇచ్చారు నోట్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఇది ఫంక్షనల్ కీ అని ఒకటి ఉంది, ఆల్ట్ ప్లస్ ఫంక్షనల్ కీ అని ఒకటి ఉంది, కంట్రోల్ ప్లస్ ఫంక్షనల్ కీ అని ఒకటి ఉందండి. ఏంటి ఆప్షన్స్ అని చూసారు అంటే చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ సాఫ్ట్వేర్లోకి వచ్చారనుకోండి, హోమ్ పేజ్ ఆఫ్ టాలీకి వచ్చారనుకోండి, ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ బోల్డ్ లెటర్స్లో ఉన్నాయండి. ఉన్నాయా లేదండి? ఉన్నాయండి. సో ఇక్కడ మనకి వి అని ఉంది, కే ఉంది, ఇవన్నీ కూడా క్విక్ యాక్సెస్ షార్ట్ కట్ కీస్ అంటాం, దట్ ఈస్ ఫంక్షనల్ కీస్ అంటామండి. సో ఈ కీస్ మనం మౌస్ కానీ అదేవిధంగా అప్ ఆరో, డౌన్ ఆరో, ఎంటర్, మౌస్ అన్ని ఏది యూస్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అంటే ఆ షార్ట్ కట్కి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి అని ఉంది కదండి, వి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ ఎక్కడో ఉందండి, నేను వి ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే ఆ స్క్రీన్ యొక్క యాక్టివేషన్ అనేది జరిగిపోతుందండి. ఓకే, దట్ ఈస్ ఫంక్షనల్ కీ అంటాం. ఓకే, మళ్ళీ మనం ఒక స్క్రీన్లో నుంచి టాలీలో ఉన్న బ్యాక్ రావాలంటే కీబోర్డ్లో ఉన్నటువంటి ఎస్కేప్ కీ అనేది మనం యూజ్ చేసాము అంటే జస్ట్ ఇక్కడ క్విట్ అని అడుగుతుంది, అగైన్ మళ్ళీ ఎస్కేప్ ఇచ్చామంటే మన స్క్రీన్కి అనేది వచ్చేస్తామండి. సో దట్ ఈస్ ఫంక్షనల్ కీ. అంటే కీ మన ఒక టాలీ స్క్రీన్లో ఏదైనా ఒక ఆప్షన్ బోర్డులో ఉంది అంటే దట్ ఈస్ ఫంక్షనల్ కీ అని తీసేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం మనము, ఆల్ట్ ప్లస్ ఫంక్షనల్ కీ అని చెప్పామండి. సో ఆల్ట్ ప్లస్ ఫంక్షనల్ కీ అంటే అర్థం ఏంటి, అదేవిధంగా మనకి ఇంకా చిన్న అండర్లైన్ లాగా ఇచ్చాము, అదేంటి అనేది మనం చూద్దాం. కీ మనకి ఇక్కడ షార్ట్ కట్ కీస్ అని ఇక్కడ ఉంటుంది చూడండి, ఓన్లీ కే అని ఉంది అంటే అది ఫంక్షనల్ కీ. కే కింద మళ్ళీ ఒక సింగిల్ అండర్లైన్ ఉంది కాబట్టి ఈ కీ మనకు వర్క్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నాకు వి అని ప్రెస్ చేసి ఆటోమేటిక్ యాక్షన్ వర్క్ అయింది కదండి, బట్ అదే ఇక్కడ కే ప్రెస్ చేసాం అనుకోండి అది వర్క్ అవ్వదండి. సో కంపెనీ యొక్క షార్ట్ కట్ కి మనకి కంపెనీ అనే ఆప్షన్లో ఉన్నటువంటి మెనూ మనకు ఓపెన్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఆల్ట్ బటన్ పట్టుకొని మనం కే ప్రెస్ చేయాలండి. సో సింగిల్ అండర్లైన్ అంటే కీబోర్డ్లో ఏం చేయాలి, మనం ఆల్ట్ పట్టుకొని ఆ కీ ప్రెస్ చేస్తాం. అదేవిధంగా మీకోసం డబుల్ అండర్లైన్ ఉంటుంది అండి. సో కొన్ని డబుల్ అండర్లైన్ కూడా ఇచ్చారు కదా, సో అంటే ఈక్వల్గా ఇచ్చారనమాట, డబుల్ అండర్లైన్ అంటాము. ఈ విధంగా ఉంది అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్లో వచ్చేసి మన డబుల్ అండర్లైన్తో ఉన్నటువంటి ఏ ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ ఉంటే ఇక్కడ చూపించేసేవాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి, జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసాము అనుకోండి, చిన్నగా ఉంది కదా యారో మార్క్ లాగా, సింగిల్ అండర్, ఇది ఓన్లీ ఫంక్షనల్ కి F3 డైరెక్ట్గా ప్రెస్ చేస్తాము.
ఆల్ట్ F3 అంటే సింగిల్ అండర్లైన్, ఆల్ట్ పట్టుకొని F3 ప్రెస్ చేస్తాము. ఒకవేళ డబుల్ అండర్లైన్ ఉంది కదండి ఇక్కడ, అప్పుడు ఏం చేస్తాము, కంట్రోల్ పట్టుకొని ఆ కీ ప్రెస్ చేసాము అంటే మన కీబోర్డు మౌస్తో పని లేకుండా కీబోర్డ్లో ఉన్నటువంటి షార్ట్ కట్ కీస్ని, అక్కడ ఉన్నటువంటి కీస్ని యూస్ చేసుకొని డైరెక్ట్గా ఆ స్క్రీన్ మనం యాక్సెస్ చేయొచ్చు. ఆ పర్పస్ కోసం ఆ షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకొని. అందుకే నోట్ అని పెట్టి స్పెసిఫిక్గా ఇక్కడ ఇచ్చాను నేను. ఫంక్షనల్ కీ అంటే బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి కీని ఫంక్షనల్ కీ అంటాము. ఆల్ట్ ప్లస్ ఫంక్షనల్ కీ అంటే ఏంటి అంటే బోల్డ్ లెటర్లో ఉండాలి, ప్లస్ మనకి ఆల్ట్ పట్టుకొని ఆ బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి కీ ప్రెస్ చేయాలండి. ఒకవేళ మనకి ఫంక్షనల్ కీ కింద 2 అండర్లైన్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని మనం ఆ ఫంక్షనల్ కీ అనేది ప్రెస్ చేస్తాం. ఆటోమేటిక్గా మనకి క్విక్గా వర్క్ చేయడానికి షార్ట్ కట్ కీస్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కమింగ్స్లో మనం ఫాస్ట్గా వర్క్ చేయడానికి ఈ షార్ట్ కట్ కీ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఆల్ట్ సింగిల్ అండర్లైన్, డైరెక్ట్ ఫంక్షనల్ కి, ఆల్ట్ ప్లస్ ఫంక్షనల్ కి, కంట్రోల్ ప్లస్ ఫంక్షనల్ కి, ఈ 3 ఆప్షన్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు వర్క్ చేసేటప్పుడు మౌస్ని యూస్ చేయకుండా కీబోర్డ్లో ఇక్కడ ఇచ్చినటువంటి షార్ట్ కట్ కీస్ని యూస్ చేయడం వల్ల వర్క్ అనేది మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చండి. మీరు చూస్తూ ఉంటారు కొంతమంది ఎక్సెల్లో టక్ టక్ అని వర్క్ చేస్తుంటారండి. ఎలా చేస్తారు వాళ్ళకి అంటే షార్ట్ కట్ కీస్ తెలుస్తుంది. అదేవిధంగా టాలీలో కూడా మనం ఫాస్ట్గా వర్క్ చేయాలి అంటే అక్కడ హైలైట్లో ఉన్నటువంటి కీస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ కీస్ ఏ విధంగా మనం యూస్ చేయాలి, కీబోర్డ్ని యూస్ చేసి అనేది తెలుసుకుంటే వర్క్ మనం చాలా ఫాస్ట్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ టాలీ. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, మీరు మెసేజ్ చేయండి, లేదంటే నాకు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది చేస్తానండి. సో దట్ ఈస్ హోమ్ పేజ్ ఆఫ్ టాలీ. ఓకే. సో